परमात्मने नमः। ओम श्री गुरुभ्यो नमः। ఓం అండి. నేను మీ దగ్గరికి ఒక విభిన్నమైన విషయాన్ని చర్చ చేయాలని సంకల్పించాను. అది ఏంటంటే పారానార్మల్ యాక్టివిటీస్ అని మనం లోకంలో వింటూనే ఉంటాం. అంటే భూత ప్రేత పిశాచ దయ్యాలు రాక్షసులు ఇటువంటివి మనం లోకంలో ప్రతి దేశంలో వీటి గురించి పరిశోధనలు చేస్తూ తరతరాలుగా చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. మనం ఆధునికత పెరిగింది, విజ్ఞానం పెరిగింది అని ఒకవైపు అంటున్నా ఇది అంధవిశ్వాసం, ఇది అవిజ్ఞానం, అవిద్య అని చెప్తున్నప్పటికీ కూడా పెద్ద పెద్ద మేధావులు, మహానుభావులు, శాస్త్రవేత్తలు కూడా ఇందులో పరిశోధన చేస్తున్నారు. మనకి ఈ విషయంలో శాస్త్ర ప్రమాణం, శబ్ద ప్రమాణం చూసుకుందామంటే స్వామి దయానంద సరస్వతి గారి గ్రంథాల ఆధారంగా వ్యక్తి చనిపోయిన తర్వాత ఆత్మ అనేది 11 రోజులు భ్రమణం చేసి తర్వాత పునర్జన్మ తీసుకుంటుంది. ఒక్కొక్క వ్యక్తికి వెంటనే పునర్జన్మ రావచ్చు, ఒక్కొక్కరికి ఆలస్యం కావచ్చు. ఎంత ఆలస్యమైనా కావచ్చు, అది పరమాత్మని వ్యవస్థ ద్వారా జరుగుతుంది. మరి ఒకవేళ ఆలస్యమైతే ఈ మధ్యకాలంలో ఆత్మ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానమైన అంశం. ఈ విషయంలో మనకి నిశ్చితమైన శాస్త్ర ప్రమాణం దొరకడం లేదు. వైదిక విద్వాంసుల ప్రకారం, కొంతమంది వైదిక విద్వాంసుల ప్రకారం ఈ 11 రోజుల భ్రమణం తర్వాత ఆత్మ అచేతన అవస్థలో ఉంటుంది. అంటే ఒక రకంగా మూర్ఛిత అవస్థలో ఉంటుంది. తర్వాత పునర్జన్మ తర్వాత మాతృగర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఆ చైతన్యం అనేది జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నేను కూడా ప్రారంభంలో ఇది ఇంతే కావచ్చు అని నమ్మాను. ఏదైనా సరే మనం నమ్మి గ్రహించిన తర్వాతనే అందులో అసత్యాలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రప్రథమంగా నేను నమ్మాను. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నాకు ప్రత్యక్ష అనుభవాలు చూసిన తర్వాత లోకంలో ఇది నిజం కాదేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రకమైన హింసతో బాధపడే వాళ్ళని మనం కదిలిస్తే గనక వాళ్ళు చెప్పే విషయాలు ఎంత నిశ్చితంగా ఉంటాయి అంటే ఒక్కొక్క అంశం, ఒక్కొక్క క్షణం వాళ్ళు చెప్పే ఆ జరిగిన ఆ సంఘటనల్ని చూస్తుంటే ఏ మానసిక రుగ్మత ఉన్న వాళ్ళు కూడా ఆ విధంగా చెప్పలేరు. ఎందుకంటే మానసిక రుగ్మత అంటే ఈ క్షణం ఏం మాట్లాడతాము, ఒక 5 నిమిషాల తర్వాత ఏం మాట్లాడతాం అనేది కనెక్షన్ అంతగా ఉండదు. వాళ్ళు ఏది మాట్లాడతారో వాళ్ళకే తెలియకుండా అలా వ్యర్థ ప్రేలాపన ఆ విధంగా చేస్తూ ఉంటారు. కానీ వీరు చెప్పే సంఘటనలు ఎంత నిశ్చితంగా ఉంటాయంటే మేధస్సు సరిగ్గా పనిచేసే వ్యక్తి ఆ విధంగా చెప్పగలరు. మరి మనం ఎలా మానసిక రుగ్మత అని కొట్టిపారేస్తామండి? మానసిక చికిత్సాలయాలకు వెళ్ళి నేను రోగులని కూడా పరిశోధన చేశాను. అక్కడ వైద్యులు చెప్పేది ఏంటంటే రసాయనిక అసమతుల్యత వల్ల, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ కానీ షాక్స్ కానీ జరిగినప్పుడు వివిధ సంఘటనల ఆధారంగా అప్పుడు ఈ పిచ్చి, ఉన్మాదం, మానసిక రుగ్మత అనేది సంభవిస్తుంది. ఇంకా ఇతర కారణాలు ఉండొచ్చు కాక అని చెప్పారు. నాకు తెలిసింది ఏంటంటే ఈ కారణాల్లో, ఈ మానసిక రుగ్మతకి కారణాల్లో ఒకానొక కారణం ఇది కూడా. ఈ క్షుద్ర పూజలు, ఈ ప్రేతాత్మల హింస వల్ల కూడా
మానసిక రుగ్మత అనేది ఏర్పడుతుంది. దానికి మూల కారణం కూడా ఒకానొక కారణం ఇది కూడా అవుతుంది అని నా పరిశోధన ద్వారా నేను తెలుసుకున్నాను. ఇక వైద్యులు ఆ పరంగా ఆలోచించరు, ఎక్కడా కూడా వైద్యులు ఒప్పుకోరు. కానీ మనసులో కొంతమంది మనసులో అంతరాత్మలో వారికి కూడా ఇది నిజం కావచ్చు అని ఉంటుంది. ఉన్నప్పటికీ ప్రభుత్వ నియమాల ప్రకారం అనుసరించుకోవాలి, ప్రైవేట్ డాక్టర్స్ కానీ గవర్నమెంట్ డాక్టర్స్ కానీ చట్టపరంగా. కాబట్టి దీన్ని స్వీకరించరు నిజం అని. నేర వ్యవస్థలో కూడా ఇదే జరుగుతుంది. వాస్తవానికి ఈ విధంగా హింస పెడితే ఎవరైనా సరే శిక్షలు వేసి తీరాల్సిందే. కానీ శిక్ష ఏ విధంగా ఏ ఆధారంతో వేయాలి అనేది వారికి అంతు చిక్కట్లేదు, ప్రమాణం అనేది అంతు చిక్కట్లేదు. కాబట్టి ప్రభుత్వం స్వీకరించలేకపోతుంది. కాబట్టి నేర వ్యవస్థలో కూడా ఈ క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి కానీ ఈ ప్రేతాత్మలకి కానీ శిక్ష పడటం అనేది జరగడం లేదు ప్రభుత్వ న్యాయ వ్యవస్థ ద్వారా. మరి ఇంత హింస అనుభవించే వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. మనం మానసిక రుగ్మత అని అనుకుంటున్నాం. ఒకవేళ ఇది అలా కాకుండా వాస్తవం కనుక అయితే, ఒకవేళ అంటున్నాను, కాస్త ధైర్యంగా ఆలోచించండి. నేను ఈ ఒక్క చిన్న మాట చెప్తేనే ఆర్య సమాజికులు, నేను చర్చ చేసిన వాళ్ళు తిరస్కరించారు. ఒకవేళ అనే క్వశ్చన్ లేదు, అది సాధ్యపడదు అనేసి అన్నారు. కేవలం ఊహ మాత్రం చేయడానికి కూడా ధైర్యం చేయలేకపోతే ఆ పరిస్థితులను అనుభవించి ఆ హింసని ఆ బాధని అనుభవించే వాళ్ళు ఎలా తట్టుకుంటారండి? కేవలం ఊహ చేయమంటున్నాం కదా. ఇప్పుడు గణితంలో మనకి బోధించేటప్పుడు ఆధునిక పద్ధతిలో ఒక ఈక్వేషన్కి ఒక వాల్యూని ఈక్వేట్ చేసి అందులో ఉన్న ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, జెడ్ వాల్యూ అలా ఏవైతే ఉన్నాయో అవి కనుక్కోమని అంటూ ఉంటారు. ఆ కనుక్కునే ప్రక్రియలో లెట్ ఇస్ అజ్యూమ్ దట్ x = 1 అని అంటారు. అక్కడ x = 1 అని కన్ఫర్మ్గా నమ్మడం లేదు, వాళ్ళు నమ్మి ప్రయోగం చేయడం లేదు, అజ్యూమ్ చేసుకుంటున్నారు, అంటే ఊహించుకుంటున్నారు. ఒకసారి అనుకుందాం ఫర్ సపోజ్ అని, అలా అనుకొని క్యాల్కులేట్ చేసిన తర్వాత ఆన్సర్లో అది ఈక్వేట్ అయితే గనక x అనేది 1 అనేది కరెక్టే అని నిర్ధారణ చేస్తారు. ఒకవేళ ఆన్సర్ తప్పు వస్తే కనుక x 1 కాదు, ఇంకేదో సమ్ అదర్ వాల్యూ అనేసి ఆ దిశలో వాళ్ళ పరీక్షణ మళ్ళీ కొనసాగుతుంది. అదే ప్రయోగం మనము చేయాలని అంటున్నాను. ఒక్కసారి ఆలోచించండి, ఒకవేళ ఇది వాస్తవమైతే దాని పరిణామం ఎలా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉంటుంది అని. స్వామి దయానంద సరస్వతి గారు మనకి ప్రత్యక్షంగా బోధన చేయలేదు, గ్రంథ మాధ్యమంలోనే మనకి ఉపదేశం జరిగింది. మనం చెప్తూ ఉంటాం రామాయణంలో కల్పితం జరిగింది, భగవద్గీతలో కల్పితం జరిగింది, మనుస్మృతిలో ప్రక్షిప్తం జరిగింది. మన గ్రంథాల్లో ప్రక్షిప్తాలు జరగవా? జరిగి ఉండొచ్చు కదా. ప్రక్షిప్తం చేసేవాళ్ళు ఇది స్వామి దయానంద సరస్వతి గారి గ్రంథము, ఇది చేయకూడదు అనేది ఏం లేదు కదా. మరి ఆ దిశగా ఎందుకు ఆలోచించరు? సరే, ఒకవేళ గురువుగారు ఆ విధంగానే చెప్పారు అనుకుందాం ఆ విధంగా. కానీ గురువుగారు ఇంకో మాట కూడా చెప్పారు, నేను చెప్పిన విషయాల్లో ఎప్పుడైనా ఏదైనా అసత్యం అని తెలిస్తే గనక దాన్ని మీరు స్వీకరించొద్దు, త్యజించండి అని. మరి వారే చెప్పినప్పుడు మనకి ప్రత్యక్షంగా ఈ అనుమాన ప్రమాణం ద్వారా సిద్ధమవుతున్నప్పుడు ఈ అనుమాన ప్రమాణాన్ని తీసుకొని మనం పరిశోధన ముందుకు తీసుకువెళ్ళి నిజాలు బయటికి తెచ్చే ప్రయత్నం మన ఆర్య సమాజికులుగా మన బాధ్యత కాదా అని మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. దయచేసి ఈ విషయంలో పునరాలోచన మీరు చేయండి. ఈ విషయంలో నేను చేసిన నా పరిశోధన అనుభవాల సారాంశం మీకు తెలియచేయాలి అనుకుంటే
మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ముందు ముందు వీడియోల్లో తెలియచేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో నేను ఎవరి మనోభావాలు కించపరచడం కానీ బాధ పెట్టడం కానీ నా ఉద్దేశం కాదు. కేవలం సత్య శోధన కోసం చేసే కార్యం మాత్రమే. ధన్యవాదమండి. నమస్తే.